గురుగారు, మరి అక్షయ తృతీయ రోజు ప్రత్యేకించి లక్ష్మీదేవిని ఆరాధించడంలో ఏమైనా ప్రత్యేకత ఉందంటారా? లక్ష్మీదేవి కుబేరుడికి అద్భుతమైన సంపదలను ప్రసాదించిన సుముహూర్తం అక్షయ తృతీయ. కుబేరుడు నవనిధులకు నాయకుడిగా శివుడు నియమించినటువంటి ముహూర్తము అక్షయ తృతీయ. అందుకే విశేషంగా ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి, కుబేరుణ్ణి పూజించాలి. అనేకమైనటువంటి వ్రతాలకు, పూజలకు, సంకల్పాలకు ఈ అక్షయ తృతీయ అనేది అద్భుతమైన ముహూర్తం. కొత్త సంస్థలను నువ్వు స్థాపించాలి అంటే అక్షయ తృతీయ నాడు ప్రారంభించమని చెప్తుంది జ్యోతిష్య శాస్త్రం. ఇలా లక్ష్మీదేవిని నువ్వు ఆరాధిస్తూ శ్రీమన్నారాయణుడి యొక్క కరుణను పొందాలి అంటే ఇంతకు మించిన ముహూర్తం లేదు. కానీ నువ్వు లక్ష్మీదేవి అంటే సంపదను కోరుకుంటున్నావు. ఆ సంపదను ఎవరికి ఇవ్వాలి అంటే ధనము ధన్యతనిచ్చేది. శ్రీ మహావిష్ణువు అంటే విష్ణు అన్న శబ్దానికి చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణురుచ్యతే అంటే అన్ని భూతములలో ఉన్నటువంటి పరమాత్మ తత్వమే శ్రీ మహావిష్ణువు. కాబట్టి లక్ష్మీదేవి నీకు ప్రసాదించిన సంపద నువ్వు ఎవరికి ఇవ్వాలి? శ్రీ మహావిష్ణువుకి ఇవ్వాలి. అంటే అందరిలో ఉన్న ఆ పరతత్వానికి నువ్వు సమర్పించాలి. లక్ష్మీదేవి కావాలి, శ్రీ మహావిష్ణువు వద్దు అనుకున్నాడు రావణాసురుడు. ఏమయ్యాడు? అంతమైంది. శ్రీమన్నారాయణుడు కావాలి, కానీ లక్ష్మీదేవి వద్దు అనుకుంది శూర్పణఖ. ఏమైంది? అవమానాల పాలు. అలా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ శ్రీమన్నారాయణుడి యొక్క కరుణా కటాక్ష వీక్షణాన్ని అందుకోవాలి అనుకుంటే అక్షయ తృతీయను మించిన అద్భుతమైన ముహూర్తం లేదు. అందుకే ఉపవసించి అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి ఆరాధనతో, ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రంతో నువ్వు కనుక ఆ తల్లిని ఆరాధించగలిగితే సకల సంపదలు నీ సొంతం.